వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం అనుమతి ఇవ్వమని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనుమతి ఉంటుంది. అంటే కొన్ని చోట్ల మాక్ పోల్ అప్పుడు మనకు వీవీప్యాట్స్ 2-3 చోట్ల రీప్లేస్మెంట్ అయినాయి. అది సహజమే. దానికోసమే మనం 25% ఎక్కువ కూడా మనం పెట్టుకున్నాము. అక్కడ కూడా మన ఈసీఐఎల్ ఇంజనీర్స్ అక్కడక్కడ మనం 45 మంది 45 చోట్ల పెట్టడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఎక్కడెక్కడ మనకు ఇబ్బంది అయిందో అక్కడ సెట్ చేసుకుని అన్ని చోట్ల పోలింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఈసారి అదే ఇప్పుడు మీరు క్రౌడ్ చూస్తున్నారు కదా, పొద్దునే మనకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను 2-3 పోలింగ్ బూత్ చూశాను. అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున 25-30 మంది ఒక్కొక్క పోలింగ్ బూత్ లో పొద్దునే రావడం జరిగింది. సో మంచి స్పందన ఉన్నాయి. ఇట్లాగే ఈ స్పందన సాయంత్రం దాకా ఉంటుందని ఆశిస్తున్నాం. బాధ్యత అందరూ తప్పకుండా ఓటు వేయాలని అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎప్పటిలాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్ళీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాళ్ళు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం అనుమతి ఇవ్వమని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనుమతి ఉంటుంది. అంటే కొన్ని చోట్ల మాక్ పోల్ అప్పుడు మనకు వీవీప్యాట్స్ 2-3 చోట్ల రీప్లేస్మెంట్ అయినాయి. అది సహజమే. దానికోసమే మనం 25% ఎక్కువ కూడా మనం పెట్టుకున్నాము. అక్కడ కూడా మన ఈసీఐఎల్ ఇంజనీర్స్ అక్కడక్కడ మనం 45 మంది 45 చోట్ల పెట్టడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఎక్కడెక్కడ మనకు ఇబ్బంది అయిందో అక్కడ సెట్ చేసుకుని అన్ని చోట్ల పోలింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఈసారి అదే ఇప్పుడు మీరు క్రౌడ్ చూస్తున్నారు కదా, పొద్దునే మనకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను 2-3 పోలింగ్ బూత్ చూశాను. అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున 25-30 మంది ఒక్కొక్క పోలింగ్ బూత్ లో పొద్దునే రావడం జరిగింది. సో మంచి స్పందన ఉన్నాయి. ఇట్లాగే ఈ స్పందన సాయంత్రం దాకా ఉంటుందని ఆశిస్తున్నాం. బాధ్యత అందరూ తప్పకుండా ఓటు వేయాలని అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎప్పటిలాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్ళీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన
నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్.